Assalamualaikum. Hi, hello, welcome back to my channel Sheikh Saidani. How are you all? I am fine. చాలా మంది పర్సనల్ గా అండ్ మెసేజెస్ లో కూడా హోమ్ టూర్ వీడియో చేయండి అని చాలా మంది అడిగారు కదా అని హోమ్ టూర్ వీడియో చాలా కష్టపడి 2 అవర్స్ ఎడిటింగ్ చేసి మరీ అప్లోడ్ చేస్తే తిప్పి తిప్పి కొడితే 100 మెంబర్స్ కూడా చూడలేదండి. ఇంకా నాకైతే అర్థమైపోయింది, మీరు నా షార్ట్ వీడియోస్ చూసినంత ఈజీగా అయితే లాంగ్ వీడియోస్ అయితే చూడరు. ఏంటి ఇల్లంతా ఎంత ఖాళీగా కనిపిస్తుంది అని చూస్తున్నారా? అవునండి, రీసెంట్గానే మేమైతే ఇల్లు ఖాళీ చేసాము. పెద్ద ఇంట్లో ఉండేది మేమిద్దరం బాబు మాత్రమే అని చెప్పాను కదా. ఇప్పుడైతే ప్రతిదీ చూపిస్తున్నాను చూడండి. ఖాళీ చేసిన తర్వాత ఇల్లు ఎలా ఉందో మీరే చూడండి. నేనున్నప్పుడు ఎలా ఉంది, నా సామాన్లు లేకపోతే ఇల్లు ఎలా ఉందో మరి మీరే కామెంట్ చేయాలి. జస్ట్ ఇప్పుడే బెడ్ ఓపెన్ చేసేసి బాక్సెస్ అన్ని వెహికల్ మీద అయితే ఎక్కించాము. ఇప్పుడు దాకా హోమ్ టూర్ వీడియో చూడకపోతే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, ఓపెన్ చేసి చూడండి. చాలా బాగుంటుంది వీడియో. 2 డేస్ నుంచి అయితే లగేజ్ అంతా ప్యాక్ చేస్తూనే ఉన్నాను. ఫైనల్లీ ఇప్పుడైతే లగేజ్ ప్యాక్ చేయడం అయితే అయిపోయింది. ఈ ఇంటికి నాకు ఉన్న అనుబంధం మామూలు విషయం కాదండి. చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉండేదాన్ని ఇంట్లో. బాత్రూంలో ఉండే గ్లీజర్ కూడా ఓపెన్ చేసేసి బాక్స్లో అయితే పెట్టేశారు. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల అయితే ఖాళీ చేయడం అయితే జరిగింది. కానీ నా ఉడతలు పిచ్చుకలు అన్నిటికీ మిస్ అవుతున్నానని చాలా బాధగా అయితే ఉంది. మార్నింగ్ 6 నుంచి నేను వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటే ఆ వైబే వేరు ఫ్రెండ్స్. ఎందుకంటే పక్షులు వస్తూ ఆ కిచకిచ సౌండ్లు అది అవి వింటూ ఏదైనా వర్క్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించేది. ఇప్పుడు ఇవన్నీ మిస్ అయిపోతున్నాను. నేను పెట్టిన హోమ్ టూర్ వీడియో ఒక 19 మెంబర్స్ దాకైనా చూశారు కదా. ఇప్పుడు ఈ ఇంట్లో నా సామాన్లు లేకపోతే ఎలా ఉన్నాయో మరి మీరే కామెంట్ చేయండి. ఈ ఇల్లు నిజంగా అందంగానే ఉందా లేకపోతే నా సామాన్ల వల్ల ఈ ఇంటికి అందం వచ్చిందా మరి మీరే కామెంట్ చేసి చెప్పాలి. లగేజ్ అంతా అయితే ప్యాక్ చేసేసాము. స్టవ్ ప్రతిదీ ఒక్కటి కూడా వదలకుండా అయితే ప్రతిదీ ప్యాక్ చేసేసాము జాగ్రత్తగా. ఇప్పుడైతే ఇల్లు షిఫ్ట్ అవుతున్నాము. అసలు మామూలు విషయం కాదండి షిఫ్టింగ్ ప్రాసెస్ అంటే. అసలు ఇన్ని సామాన్లు ఉన్నాయనుకున్నారు, మరి మీరే చూసారు కదా. ఈ సామాన్లన్నీ షిఫ్ట్ చేసి ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత సర్దుకోవడానికి మళ్ళీ వారం పట్టింది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి.